తీసుకొచ్చిన ఉపాధి హామీ కూలీల నూతన విధానాన్ని తక్షణమే అది తిరస్కరించుకొని పాత విధానాన్ని అమలు చేసి ఈ మారుమూల గ్రామమైన గంభీర్పూర్ గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా ఈ ఉపాధి కూలీలకు పాత విధానాన్ని అమలు చేసి మరియు బయోమెట్రిక్ తక్షణమే అమలు చేయాలని కోరుతుంటున్నాం. ఇంతకుముందు 15 రోజులు ఉపాధి హామీ పని చేస్తుండే 15 రోజుల వరకు అమౌంట్ క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు గత 3 నెలలు అయినా కూలీ డబ్బులు చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఉపాధి కూలీ హామీలకు న్యాయం చేయాలని, ఈ పనిని మరింత మెరుగుపరిచి పని దినాలను పెంచి మరియు వారి కూలీ వేతనం కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్కు ప్రజలకు ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలకు కూడా మరింత అమౌంట్ పెంచి మరి పని వేతనాన్ని మరింత పటిష్టబద్ధంగా చేసి బయోమెట్రిక్ అమలుకు తెచ్చి ఈ ఐరిస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని, దీని ద్వారా మేము నిరుద్యోగులం కానీ ఉపాధి కూలీలం కానీ గ్రామ ప్రజలం కానీ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి విబీజీ రామ్ స్కీమ్లో అత్యంత వెనుకబడినటువంటి కూలీలు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఐరిస్ అనేటువంటిది పెట్టడము వృద్ధాపులు అంటే దాదాపు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు యువకులకు కూడా కళ్ళు రాక చాలామంది నిరుత్సాహంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పనికాడికి వచ్చి ఒక 2-3 గంటలు పని చేసి వాళ్ళు వేతనాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వేతనాలు లేక 3 నెలల నుంచి వేతనాలు లేక బయోమెట్రిక్ పెట్టి ఇదంతా నానా అవస్థలు పెడుతుంది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలు లేకపోతే వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వము 90% ఇస్తుండే, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తుండే. కానీ ఇప్పుడు 40% కేంద్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్పేసానంటే ఆ అయోమయ పరిస్థితి. పైసలు వస్తాయా రావా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో డబ్బులు లేవని అంటుంది. మరి కూలీలు చేపించి ఇప్పటికి 6 నెలలు అవుతుంది, వాళ్ళకు ₹1 వాళ్ళే హరితవనాల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు వేతనం ఒక వారం కూడా వేతనం పడతలేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళకు వేతనాలు పడ్డట్టయితే నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకొని వాళ్ళు హాయిగా ఈ ఉపాధి పనికి తప్పకుండా ఉత్సాహంగా వస్తారని మనం